వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన్న దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే దేవుడు తన పరిశుద్ధ లేఖనంలో చెప్తున్నాడండి. లోకసువార్త 10వ అధ్యాయంలో 32 నుంచి 42 వచనాల దాకా మనం చూసుకున్నట్లయితే ఒక గ్రామంలో యేసుక్రీస్తు వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ మార్త అనే స్త్రీ యేసుక్రీస్తు వారిని పిలవడం జరుగుతుంది అనమాట అండి. యేసుక్రీస్తు వారిని పిలిచిన వెంటనే ఆయన్ని విడిచిపెట్టద్దు అనమాట అండి. అక్కడే మరి అని ఒక స్త్రీ ఉంటుంది. ఆమె యేసుక్రీస్తు వారి యొక్క పాదాల దగ్గర కూర్చుండి యేసుక్రీస్తు వారి యొక్క ఏ మాటలకు చెప్తూ ఉంటారో ఆ మాటలన్నీ కూడా ఆలకిస్తూ ఉంటుంది అనమాట అండి. హృదయంలో భద్రపరుచుకుంటూ ఉంటుంది అనమాట అండి. అప్పుడు మా అత్తగారు వచ్చి అడుగుతూ ఉంటారు, ప్రభువా, విస్తారమైన పని పెట్టుకున్నాను, విస్తారమైన పని పెట్టుకుంటే ఆ పని నేను ఒక్కదాన్ని చేయలేకపోతున్నాను, నా సహోదరుని నీ దగ్గర కూర్చోబెట్టుకోవడం న్యాయం అని చెప్పేసి యేసుక్రీస్తు అని అడిగినప్పుడు యేసుక్రీస్తు వెంటనే సమాధానం చెప్పారనమాట అండి. మరియా, మార్తా పనులు ఎలవేళలా ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి, కానీ నేను మీతో ఎలవేళలా ఉండను, కానీ మరియ గారు ఎంచుకునేది ఉత్తమమైనదని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనంలో చదివించాడనమాట అండి. ఎవరైతే దేవుని మాట వింటారో, దేవుని మాట ప్రకారం నడుచుకుంటారో వాళ్ళందరూ కూడా చక్కగా ఉత్తమమైనది ఎంచుకున్నట్లుగా దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట అండి. దేవుడు ఇచ్చిన మహావచ్చును అనుకున్నట్టు యేసుక్రీస్తు వారు సువార్త చేస్తూ ఉన్నప్పుడు ఇటు నిండా జనం ఉన్నప్పుడు మరియ గారు తన సహోదరి అక్కడికి రావడం జరుగుతూ ఉంటుందండి. వాళ్ళందరూ అన్నారు, ప్రభువా, నీ సహోదరి అక్కడ మరియ గారు వస్తూ ఉన్నారు చెప్పినప్పుడు, ఎవరు నా సహోదరి, ఎవరు నా తల్లి, ఎవరైతే నా మాట విని నా మాట ప్రకారం నడుచుకుంటారో వాళ్ళే నా సహోదరి నా తల్లి అని చెప్పేసి దేవుడు చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అన్నమాట అండి. అంటే మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, విన్న వాక్యం హృదయమైన పలక మీద రాసుకోవాలి, నింపుకోవాలి, రాసుకున్న వాక్యాన్ని పదే పదే ఎవరు వేసుకోవాలి. అప్పుడు దేవుడు మన జీవితాన్ని ఎలా నడిపించాలో అలాగా నడిపిస్తూ ఉంటాడు అనమాట. అంటే దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే మనం దేవుని మాట విని ఆయన మాట ప్రకారము నడవాలని చెప్పేసి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుక మనందరము కూడా చూసారా, మరియ గారి విశ్వాసం గొప్పది, మరియ గారు ఎంచుకున్నది గొప్పది, అలాగే మరియ గారు చక్కగా దేవుని మాట విన్నది, ఆయన మాట ప్రకారం నడుచుకుంది. కనుక దేవుడు ఆమె విశ్వాసాన్ని బట్టి ఆమెను ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నామన్నమాట అండి. మనము కూడా దేవుని విశ్వాసం ఉంచి ఆయన నామములో ప్రార్థన చేసుకుని ఆయన మాట వింటే ఏదో ఒక దినంలో దేవుడు మనకు సహాయం చేసి మనకు కావలసిన ఆశీర్వాదాన్ని మన దగ్గరికి పంపిస్తూ ఉంటాడు అనమాట అండి. కాబట్టి మనందరం కూడా దేవుని పిల్లలు మన దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని మన సరైనది ఎంచుకోవాలండి. ఏది మంచిదో ఏది చెడ్డదో యోచించి చూసుకోమని చెప్తున్నాడు మీకా గ్రంథంలో 6వ అధ్యాయంలో 7వ వచనంలో. కనుక ఏది మంచిదో ఏది చెడ్డదో యోచించి చూసుకోవాలండి. ఇర్మియా గ్రంథంలో అయితే చక్కగా దేవుడు 7వ అధ్యాయం 23వ వచనంలో చెప్తూ ఉంటాడండి, ఎవరైతే నా మాట విని నా మాట ప్రకారం నడుచుకుంటారో వాళ్ళకి నేను తండ్రి అంటాను, వాళ్ళు నాకు బిడ్డలై ఉంటారని చెప్పి పిల్లలై ఉంటారని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు. కనుక మన దేవుని పిల్లలుగా జీవించాలంటే మనమందరం కూడా దేవుని మాట వినాలి, ఆయన మాట ప్రకారము నడుచుకోవాలండి. అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదం దేవుడు మన మీదకి పంపించి ఎప్పుడు ఎక్కడ ఎలా సహాయం చేయాలి దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటాడు అనమాట. ఆలస్యమైనంత మాత్రాన దేవుడు నాకు సహాయం చెయ్యడు అని చెప్పేసి మనం అనుకోకుండా ఏదో ఒక దినాన దేవుడు నాకు సహాయం చేసే సర్వశక్తి గల దేవుడు నాకు తోడుగా ఉండగా నాకు ఏది కూడా అక్కర్లేదని చెప్పేసి దేవుడు సహాయం కోసం మనము వేసి ఉన్నట్లయితే ఏదో సమయంలో దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు. మరేమంటారు? వింటారా దేవుని మాట? విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటారా? సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మదర్స్ అండ్ బ్రదర్స్, యవనస్తులు అందరూ కూడా వినండి, ఒకసారి సరైన ఆలోచన చేసుకోండి, దేవుడి మాట వినండి, ఆయన మాట ప్రకారం నడుచుకోండి, మీ జీవితాల్ని బాగు చేసుకోండి, మీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఉంచుకోండి. ఏది మంచిదో ఏది చెడ్డదో ఒకసారి ఆలోచన చేసుకోండి, మేలైన మార్గంలో ఉండమని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు. కనుక మనందరూ కూడా విశ్వాసంతో ప్రార్థన చేసుకుని మేలైన మార్గంలో నడుచుకుని చక్కగా భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామండి. ఏమంటారు? మనందరూ కూడా దేవుని మాట విని అందరూ దేవుని మాట విని భూమి మీద హాయిగా జీవించాలని చెప్పేసి అందరి కోసం ప్రార్థన చేద్దాం. మరి కళ్ళు మూసుకోండి. మహాపురుషుని పనులకు తండ్రి ఘనమైన పదాలు ఎక్కడని స్తుతిస్తారు. బిడ్డలందరూ కూడా దీవించడం ఆశీర్వదించండి తండ్రి. మరియ గారిని అయితే దేవుడు తండ్రి ప్రభా, నువ్వైతే తండ్రి స్తోత్రం ప్రభా,
మరి గారైతే ఉత్తమమైనదని ఎంచుకున్నదని చదివించారు దాన్ని నీకు వందనాలు. మేము కూడా దాన్ని నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకుని నీ యొక్క వాక్య ప్రకారం నడుచుకునే యోగ్యత ప్రతి బిడ్డకిని దయచేయండి. భూమి మీద మంచి ఆరోగ్యం దయచేయండి. రాజ్యవారంలో జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితి ప్రతి బిడ్డకిని దయచేయండి తండ్రి. నీకు వందనాలు. విశ్వాసంతో ప్రార్థన ఎలా చేసుకోవాలో బిడ్డలకు నేర్పించి తండ్రిస్తుంది. అందరినీ ప్రభుత్వం దీవించి ఆశీర్వదించండి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహాలు దయచేయండి. అలాగే తండ్రిస్తాను ఉద్యోగాలు చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని, చేతువృత్తులు చేసుకుంటున్న వారిని తండ్రి, కూలి పని చేసుకుంటున్న వారిని ప్రతి ఒక్కరిని పేరుని దీవించి ఆశీర్వదించి అందరూ విశ్వాసంతో ప్రార్థన చేసుకుని నీవిచ్చే ఆశీర్వాదాన్ని, మేలుని, దీవెనలు పొందుకునే సహాయం దయచేయమని మరొకసారి అందరి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయని మా ప్రార్థన ఆలకిస్తాను. మా ప్రార్థన ప్రతిఫలం దయచేయండి. మా కొరకు తరగని యేసుక్రీస్తు ప్రశ్న నమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుకుంటును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. దేవుడు ఇచ్చిన మహాఉత్సవం మెరుకును బట్టి మన అందరం దేవుని పిల్లలు కనుక దేవుని మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం. మరియ గారైతే ఏదైతే ఉత్తమందని ఎంచుకుని యేసుక్రీస్తు వారి యొక్క పాదాల దగ్గర పడి కూర్చుండి చక్క దేవుని యొక్క మాటలు ఎలాగైతే వింటూ ఉందో మనము కూడా దేవుని యొక్క వాక్యం విన్న వాక్యం ద్వారా చక్కగా దేవుని యొక్క వాక్యం ద్వారా నడుచుకునే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఎంతగానో దీవించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని దేవుడు దయచేస్తాడనమాట అండి. మరి మనం ఆలోచన చేసుకుంటున్నారండి. వింటారా దేవుని మాట? ఉత్తమైనదని ఎంచుకుని హ్యాపీగా జీవించాలని ఆశ ఆలోచన కలిగి ఉన్నారా? 100% కూడా మనం దేవుని మాట విందాం, దేవుని యొక్క వాక్యానికి లోబడదాం, దేవుని మాటకు లోబడదాం. దేవుడిచ్చే ఆశీర్వాదాలు, దేవుడిచ్చే కృప, దేవుడిచ్చే మేలులు హ్యాపీగా అనుభవిద్దామండి. ఏమంటారు? మీ ఆలోచన మీదే. అందరికీ